Welcome back to my channel Shrawanika Cooking and Vlogs. It's Sunday morning 6 a.m. ఇక్కడైతే మేము వడియాలు చేసుకుందామని స్టార్ట్ చేసామన్నమాట. అయితే కొలతలు ఏమీ చూపించలేదు కదా, ఇప్పుడు చెప్తాను. ఏదైనా ఒక గ్లాస్ బియ్యం అయితే ఆ గ్లాస్తో 7 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. బియ్యం కొలుచుకోవచ్చు, లేకపోతే మనం పిండి ఉంటుంది కదా, ఒక్కొక్కరు పిండి పట్టించి చేసుకుంటారు. మేమైతే బియ్యం నానబెట్టి మిక్సీ పెట్టుకున్నాము. సో ఒక గ్లాస్కి 7 గ్లాసుల వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇక్కడ వాటర్ వైట్ ఎందుకు ఉందంటే ఈ గంటే ఆ పిండిలోదనమాట. సో ఇట్లా వైట్గా అవుతుంది. సో ఇక్కడైతే పిండి ఆల్రెడీ వేసేసుకున్నాను, వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. పిండి వేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఒక 1 సెకండ్ కూడా ఆపినా కూడా ఉండలు కట్టేస్తుంది పిండి అనేది. సో చూసారు కదా, ఇలా ఉడికిపోయి మినిమం ఒక గంట పట్టింది. ఇది అంటే చిన్న సెగ మీదనే ఉడికేయాలన్నమాట. మరి ఎక్కువ మంట పెట్టేసినా ఉండలు కట్టేస్తుంది. అప్పటికే దింపిన కొంచెం టైంలోనే కొంచెం ఉండలు వచ్చేసాయి. సో కొంచెం అది చల్లారేంత వరకు, అంటే పొయ్యి మీద దింపేస్తున్నప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి. సో వెంటనే వేసుకుంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. నేనైతే కింద నుంచి మిద్దపైకి తీసుకెళ్ళేసరికి కొంచెం ఉండలు కట్టేసినాయి కిందకి, అంటే అడుగున. సో అదన్నమాట. ఇదైతే మేమైతే ఇలా చేసుకున్నాము, మొత్తానికి పెట్టేసుకుంటున్నాం అనమాట. వడియాలు నేను అమ్మ ఇద్దరం కలిసి పెట్టేసాము. చాలాసేపు పట్టింది అనుకో వేయడము. ఇద్దరైతే కొంచెం తక్కువ టైమే పడుతుంది, ఒక్కళ్ళైతే కొంచెం లేట్ అవుతుంది. సో ఇద్దరు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అదంతా అయిపోయాక టీ కూడా తాగేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇదంతా అయిపోయేసరికి మా మమ్మీ అయితే కరువు పనికి వెళ్ళిందనమాట. ఊర్లలో పెడుతుంటారు కదా సమ్మర్లో, ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు. కొన్ని చోట్ల పెడుతున్నారు, కొన్ని చోట్ల పెట్టట్లేదు. సో ఇక్కడైతే నేను కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, మూంగ్ దాల్ కిచిడి. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇందులో ఏం వేసుకుంటామంటే ఒక టమాటో, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఇందులో జింజర్ గార్లిక్ పేస్టు, గరం మసాలా ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోతే ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంకా తాలింపులో ఆల్ స్పైసెస్ వేసుకోవాలన్నమాట. సో కొంచెం పులావ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇందులో అయితే మేము వెల్లుల్లిపాయ కారం దంచుకొని ఉంటారు కదా, అది వేసుకొని తినేసాము. ఇంకా ఆ రోజు అయితే ఈ మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఇంకా ఈ వడియాలు పెట్టి అలసిపోయామన్నమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలన్నమాట. ఈజీగానే ఎలా వస్తాయి అనుకున్నాను కానీ, బట్ ఈజీగానే వచ్చేసాయి. ఏమో కొంచెం ఇడ్లీ టైప్లో పెట్టామన్నమాట. మమ్మీ అనింది చాలా లావు అయిపోతాయేమో అనింది, బట్ బాగానే వచ్చాయి. మనం వడియాలు వేసుకునేటప్పుడు మరీ పల్చగా పెట్టుకోవద్దు, మరీ లావుగా పెట్టుకోవద్దు. మీడియం సైజు, మరి ఇడ్లీలా కాకుండా కొంచెం ఇడ్లీ కంటే కొంచెం పల్చగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఊడిపోతాయి. చూసారు కదా, అది. అయితే ఇందులో కారం వేసుకున్నాము. ఇది 2 days తర్వాత మళ్ళీ ఇంకోసారి చేసాము. అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం అనమాట. మనం పిండి పట్టుకుంటాం కదా మిక్సీకి వేసుకునేటప్పుడు, ఇందులో కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు మనం ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు, కొంతమంది అల్లం కూడా వేస్తారు. నేనైతే ఇందులో అల్లం వేయలేదు. సో మంచిగా ఊడొస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ తీసేసి ఇంకా ఎండకార పెట్టేస్తే ఒక ఫుల్ డే వేసుకోవచ్చు, 2 days 3 days కూడా వేసుకోవచ్చు. ఎండలు అయితే బాగున్నాయి ఆ టైంలో. అంటే ఇది 1 week 2 weeks బ్యాక్ వీడియో అనమాట.
అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో. సో ఎండలు అయితే అప్పుడు బాగున్నాయి హెవీగా. ఒక 1 వీక్ ఎండలు బాగున్నాయి కదా, ఎండలు స్టార్ట్ అయ్యాయి అప్పుడు. ఆ టైంలో చేసినాం అనమాట. సో మ్యాక్సిమం హాఫ్ పైనే అయిపోయింది, ఇంకో హాఫ్ ఉంది. సారీ మొత్తం అంటే ఒక ఏంటి పళ్ళు ఉంటుంది కదా, అదొక్కటే మిగిలింది, మిగతాదంతా పట్టిందనమాట. 1 కేజీ బియ్యం నానబెట్టుకున్నాం మేము, కేజీకి ఇన్ని అయినాయి. సో ఇలా అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, 1 కేజీ బియ్యంకి ఎన్ని వడియాలు వేయాలి అనమాట. పర్ఫెక్ట్గా వచ్చాయి. మేము ఎవ్రీ ఇయర్ చేస్తాము. లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు, అంతకుముందు ఇయర్ చేసాము. అవి ఇప్పటి వరకు వచ్చాయి నాకు. సో అయిపోయాయి కదా అని ఈ ఇయర్ కూడా చేసుకున్నాను అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుంది, ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఇంకా కోళ్ళు, ఇక్కడికి వచ్చిందంటే మా పాప ఈ కోళ్ళతోనే సగం టైం పాస్ అయిపోతుంది. వాటితోనే ఆడుకుంటూ వాటి వెనకాల పరిగెత్తుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఇలా అయితే మనం ఎండబెట్టుకోవాలి. నేను క్లాత్ అయితే ఏం వేసుకోలేదు, బికాజ్ ఇది మంచం చూసాను కదా, అంటే కాటన్ నవార ఉంటుంది కదా, దానికైతే అతుక్కుంటుంది, దీనికి అతుక్కోదు. కాబట్టి మంచిగా నీళ్ళతో తూడ్చేసి, తడి బట్టతో తూడ్చేసి పైన పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని ఇంకా ఎండకి ఎండబెట్టుకోవడమే. 2 days పెట్టాము, మంచిగా ఎండిపోయాయి అనమాట. సో అవి స్టోర్ చేసుకోవడానికి పెట్టేస్తుందమ్మ. వడియాలు అయితే ఫస్ట్ వీటికి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంటే వెంటనే పొంగిపోతుంది. కొంచెం చల్లగా అంటే గరం గరం ఉంటుంది కదా, అలా ఉంటే ఎక్కువ పొంగదనమాట. ఇవి వేపుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కేలాగా చూసుకోండి. అయితే ఈ రోజున మనం వడియాలు ఎండబెట్టుకున్నాం కదా, అదే రోజున సాయంత్రము కారపూసలు కూడా చేసుకున్నాము. సో అందరు చేసుకునే ప్రాసెసే కదా అని ఇంకా ఏం వీడియో తీయలేదు. సో ఇవన్నీ చేసేసాము. లాస్ట్కి ఇంకా వడియాలు కూడా టేస్ట్ చేసేద్దామని వడియాలు వేపేస్తున్నాము. సో చూసారు కదా, ఇవి చేసుకున్న వడియాలు. వీటిల్లో ఇంకా అమ్మ కొన్ని ఉంచుకొని మిగతాది నాకు పంపించిన అనమాట. కారపూసలు ఇంకా వడియాలు తెప్పించింది. సో నెక్స్ట్ వీడియోస్ వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ మీకు కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అండ్ వెదర్ చూసారా ఎంత బాగుందో. ఇది ఈవినింగ్ టైం అనమాట, ఆల్మోస్ట్ 5:36 ఇలా అయిపోయింది. సో ఇంకా కారపూసలు చేసుకోవడం అయిపోయింది, వడియాలు కూడా టేస్ట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా కాసేపు అలా కూర్చున్నాము. సాయంత్రం పాప చూసారు కోళ్ళ వైపే తన చూపంతా, వీటి వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకునే టైంకి ఆ రోజు కొంచెం లేట్ అయింది. పూలన్నీ విచ్చుకున్నాయి అన్నమాట, మల్లెపూలు. సో డైలీ మీకు వీడియోస్ వస్తున్నాయి కదా మల్లె పువ్వులు అవి. సో ఇవే చెట్లు ఒక 6 ఉంటాయి, 6 చెట్లలో 6, 7 ఉంటాయి, అంతే 8 వరకు ఉండొచ్చు. సో వీటిలో 3 types ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట, మల్లెపూలు. సో రోజు నిన్న వస్తాయి. సో రోజు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ ఇలా తెంపేసుకొని నైటే పూలమాల కట్టేసుకుంటే
మార్నింగ్ పెట్టేసుకోవచ్చు. మొత్తం విచ్చుకున్నాయి. సాయంత్రం 5:30 6 అలా తెంపుకుంటే అంతలా విచ్చుకోవు, కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి మొత్తం విచ్చుకున్నాయి పూలు. సో మొత్తానికి అయితే పూలమాల రెడీ అయిపోయింది. ఇది నెక్స్ట్ డేకి పెట్టేసుకుంటాం అనమాట, నేను అమ్మ ఇద్దరం. ఇక్కడ టైం అయితే 11:30 అలా అయిపోయింది. ఇంకా తినేసి పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా అందరు పడుకున్నాక నేను ఈ పని చేసుకున్నాను అనమాట. చూసారు కదా. మనకంత పెద్ద జుట్టు లేదు, ఉన్నదే చిన్న పిలక. వాటికి అన్నీ అవసరం లేదని సగం వాటిని సగం చేసుకొని సగం అమ్మ సగం నేను పెట్టుకుంటాం. ఇవే చాలా ఎక్కువైపోతాయి. సో ఇంతే నా వీడియో, ఇంతటితో నా వీడియో పూర్తయింది. సో నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాబాయ్.